హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ను నేర్చుకోబోతున్నాం. అదేంటంటే స్టెప్స్ ఇన్ లెర్నింగ్ సి లాంగ్వేజ్. దిస్ టాపిక్ is not mentioned in problem solving using C, but dictates the path to learn the C language. ఇది C లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా ఇంపార్టెంట్. This topic is useful for first degree students, BSc CS, BSc DS and BCA. Steps in learning C language helps us to learn C language before writing C programs. So now let us start today's lesson, Steps in learning C language. ఈ స్లైడ్లో మనం స్టెప్స్ ఇన్ లెర్నింగ్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాం. లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు లెర్నింగ్ సి లాంగ్వేజ్ చాలా సిమిలర్. ఇంగ్లీష్లో మొదట ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం, తర్వాత వర్డ్స్, సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్స్. సిమిలర్లీ సి లాంగ్వేజ్ నేర్చుకోవడంలో కూడా స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది. సో సి లాంగ్వేజ్ని సిస్టమేటిక్గా, ఈజీగా నేర్చుకోవడానికి ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్స్లో ఈ స్టెప్స్ అన్నిటినీ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. ఈ స్లైడ్లో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు సి లాంగ్వేజ్ మధ్య కంపారిజన్ చూస్తాం. ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చూస్తే ముందుగా ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాం. ఆల్ఫాబెట్స్ కంబైన్ చేసి వర్డ్స్ తయారు చేస్తాం. వర్డ్స్ని కంబైన్ చేసి సెంటెన్సెస్ తయారు చేస్తాం. సెంటెన్సెస్ కంబైన్ చేసి పారాగ్రాఫ్స్ తయారు చేస్తాం. సిమిలర్లీ సి లాంగ్వేజ్లో ముందుగా క్యారెక్టర్ సెట్ నేర్చుకుంటాం. క్యారెక్టర్స్ని కంబైన్ చేసి టోకెన్స్ తయారు చేస్తాం. టోకెన్స్ కంబైన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ తయారు చేస్తాం. ఇన్స్ట్రక్షన్స్ కంబైన్ చేసి ప్రోగ్రామ్ తయారవుతుంది. సో లెర్నింగ్ సి లాంగ్వేజ్ కూడా లెర్నింగ్ ఇంగ్లీష్ లాంటిదే, స్టెప్ బై స్టెప్ అండ్ సిస్టమాటిక్ ప్రాసెస్. ఈ స్లైడ్లో మనం సి లాంగ్వేజ్ నేర్చుకునే మెయిన్ స్టెప్స్ గురించి చూస్తున్నాం. ఫస్ట్ వి లెర్న్ క్యారెక్టర్ సెట్, అంటే సి లాంగ్వేజ్లో ఉపయోగించే ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ సింబల్స్. నెక్స్ట్ వి లెర్న్ టోకెన్స్, క్యారెక్టర్స్ని కంబైన్ చేసి టోకెన్స్ తయారవుతాయి. ఆఫ్టర్ దట్ వి లెర్న్ ఇన్స్ట్రక్షన్స్, టోకెన్స్ కంబైన్ చేసి మీనింగ్ఫుల్ స్టేట్మెంట్స్ తయారవుతాయి. ఫైనల్లీ వి కంబైన్ ఇన్స్ట్రక్షన్స్ టు ఫార్మ్ ఏ ప్రోగ్రామ్, అంటే కంప్లీట్ సి ప్రోగ్రామ్ క్రియేట్ అవుతుంది. సో సి లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మరియు ఈజీ టు ఫాలో. ఈ స్లైడ్లో మనం సి లాంగ్వేజ్ క్యారెక్టర్ సెట్ని ఎగ్జాంపుల్స్తో చూస్తున్నాం. క్యారెక్టర్ సెట్ అంటే సి లాంగ్వేజ్లో వ్యాలిడ్గా ఉపయోగించగల క్యారెక్టర్స్ గ్రూప్. సి లాంగ్వేజ్లో మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి: ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ సింబల్స్. సో క్యారెక్టర్ సెట్ అనేది సి ప్రోగ్రామింగ్ నేర్చుకునే ఫస్ట్ అండ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్. నెక్స్ట్ స్లైడ్లో మనం టోకెన్స్ గురించి నేర్చుకుంటాం. ఈ స్లైడ్లో మనం టోకెన్స్ గురించి తెలుసుకుంటాం. టోకెన్ అనేది సి ప్రోగ్రాంలో స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్, అంటే సి ప్రోగ్రాంలోని చిన్న చిన్న మీనింగ్ఫుల్ పార్ట్స్ని టోకెన్స్ అంటారు. టోకెన్స్ క్యారెక్టర్ సెట్ నుంచి ఫామ్ అవుతాయి. టోకెన్స్ కంబైన్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్గా మారతాయి. సో టోకెన్స్ అనేవి సి ప్రోగ్రాంలో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్.
ఈ స్లైడ్లో మనం ఇన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకుంటాం. ఇన్స్ట్రక్షన్ అనేది టోకెన్స్ని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేసి తయారు చేసే కంప్లీట్ స్టేట్మెంట్. కంప్లీట్ స్టేట్మెంట్ దానినే ఇన్స్ట్రక్షన్ అంటారు. అన్ ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్కి స్పెసిఫిక్ యాక్షన్ పర్ఫామ్ చేయమని చెబుతుంది. ఎగ్జాంపుల్, ఇన్పుట్ రీడ్ చేయటం, క్యాలిక్యులేషన్ చేయటం, రిజల్ట్ని స్టోర్ చేయటం, అవుట్పుట్ని ప్రింట్ చేయటం. సో ఇన్స్ట్రక్షన్ అనేది సి ప్రోగ్రాంలో కంప్యూటర్కి ఇచ్చే కమాండ్ లాంటిది. నెక్స్ట్ స్లైడ్లో మనం ప్రోగ్రామ్ గురించి నేర్చుకుంటాం. ఈ స్లైడ్లో మనం ప్రోగ్రామ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రోగ్రామ్ అనేది గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాం. దీస్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ కంప్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది స్టెప్ బై స్టెప్. కంప్యూటర్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిక్వైర్డ్ అవుట్పుట్ జనరేట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్తో పని చేయించడానికి మనం ఇచ్చే కంప్లీట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ టాపిక్లో మనం స్టెప్స్ ఇన్ లెర్నింగ్ సి లాంగ్వేజ్ గురించి నేర్చుకున్నాం. సి లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని మనకు క్లియర్ అయ్యింది. ఫస్ట్ క్యారెక్టర్ సెట్ నేర్చుకుంటాం, తర్వాత టోకెన్స్, దెన్ ఇన్స్ట్రక్షన్స్, ఫైనల్లీ ప్రోగ్రామ్. సో క్యారెక్టర్ సెట్, నెక్స్ట్ టోకెన్స్, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ ప్రోగ్రామ్ అనే ఫ్లో ఫాలో అవుతుంది. ఈ స్టెప్స్ క్లియర్గా అండర్స్టాండ్ చేస్తే సి లాంగ్వేజ్ నేర్చుకోవటం ఈజీ అవుతుంది. ఇన్ ద నెక్స్ట్ వీడియో సి టోకెన్స్ని డీటెయిల్డ్గా నేర్చుకుందాం. Thank you students for your active listening. If you have any doubts, please feel free to comment. Let us continue learning together.